హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫార్మా సిండ్రోమ్ యూట్యూబ్ ఛానల్. సో మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ పూర్తిగా అయితే చూడట్లేదు. సో పూర్తిగా చూడకపోతే మీరు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా కోల్పోతారు. సో డెఫినెట్గా మన వీడియోస్ పూర్తిగా చూడండి. సో మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు డైలీ అప్డేట్స్ కోసం ఫార్మసీ సంబంధించి. అండ్ డెఫినెట్గా వీడియోస్ లైక్ చేయండి అండ్ డెఫినెట్గా మన వీడియోస్ని ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఈ వీడియోలో మనం చూసుకుంటే కనుక సో ఈవెన్ కమెంట్ బాక్స్లో మన యొక్క వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంది. ఆ లింక్ నేను ప్లేస్ చేస్తాను, మీరు చూసుకోండి. డెఫినెట్గా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే కనుక మీరు మనం ఇచ్చే కోచింగ్ డీటెయిల్స్ కూడా మీకు తెలియటం కూడా జరుగుతుంది. అండ్ ఇక్కడ ఆల్రెడీ ఎంహెచ్ఎస్ఆర్బికి సంబంధించి అన్ని నోటిఫికేషన్స్ ఎగ్జామ్స్ అయిపోయింది. సో తెలంగాణ నుంచి మళ్ళీ డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులు రాబోతున్నాయి అంటే కనుక ఖచ్చితంగా ఉంది అవకాశం. ఎందుకంటే కనుక హెల్త్ ఆరోగ్య శాఖకి అయితే నివేదిక అయితే వెళ్ళింది, కనీసం ఒక 80 పోస్టులు అన్నా కావాలి అని చెప్పేసి. బట్ 80 పోస్టులు కాకపోయినా 50 పోస్టులు కన్నా ఖచ్చితంగా వస్తుంది అనే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే కనుక ఆల్రెడీ ఆ డ్రగ్ ఇన్స్పెక్టర్ డ్రగ్ అనలిస్ట్గా పనిచేస్తున్న వాళ్ళని కనుక్కున్నా కూడా వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే కనుక నోటిఫికేషన్ అయితే కంపల్సరీగా వస్తుంది, కానీ బట్ ఇప్పుడే వస్తుంది, ఈ నెలలో వస్తుంది, వచ్చే నెలలో వస్తుందని చెప్పడానికి లేదు. కనీసం ఒక 3 నుంచి 5 నెలలు అంతకన్నా ఎక్కువ పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. సో డ్రగ్ ఇన్స్పెక్టర్ అనేది ఫార్మసిస్ట్ అంత ఈజీగా ఉంటుంది, మీకు తెలుసు, సిలబస్ పరంగా కానీ ప్యాటర్న్ పరంగా కానీ. సో డ్రగ్ ఇన్స్పెక్టర్కి మీరు చూస్తే కనుక పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 ఉంటుంది. బట్ లక్కీగా లాస్ట్ టైం ఫార్మసిస్ట్కి సంబంధించి ఓన్లీ ఒక ఫార్మా పేపరే రాయటం జరిగింది. అది మనం అదృష్టంగానే భావించాలి, ఎందుకంటే నాన్ ఫార్మా పేపర్ లేదు. బట్ నాన్ ఫార్మా పేపర్ స్థానంలో సర్వీస్ మార్క్స్ అనేది పెట్టారనమాట. సో దాన్ని మనం ఏం చేయలేము. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే కనుక సో ఫార్మసిస్ట్లో దాదాపు 700+ పోస్టులు వచ్చినాయి. సో అది ఎంహెచ్ఎస్ఆర్బి ద్వారా. ఒకవేళ ఎంహెచ్ఎస్ఆర్బి ద్వారా మళ్ళీ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ కనుక జరిగితే ఓన్లీ ఒక పేపరే ఫార్మా పేపరే ఉండే ఛాన్స్ ఉంది. సో అది కూడా మనం అదృష్టం చూడాలి. సో అదృష్టం ఉంటే కనుక మనకు అందరికీ హ్యాపీ. సో డెఫినెట్గా నోటిఫికేషన్ అయితే కంపల్సరీగా వస్తుందని అయితే ఇన్ఫర్మేషన్ ఉంది, అందులో డౌట్ లేదు. బట్ ఎప్పుడు వస్తుంది అనేది మనం చెప్పలేము. అది 3 నెలల 5 నెలలు మనం చెప్పలేము, ఎందుకంటే రిక్వైర్మెంట్ అయితే ఉంది. ఆ రిక్వైర్మెంట్ ఆరోగ్య శాఖకు కూడా అందించడం అయితే జరిగింది. బట్ వాళ్ళు 80 పోస్టులు ఇవ్వకపోవచ్చు, 50 అన్న ఇస్తారని చెప్పేసి అయితే ఎక్స్పెక్టేషన్ ఉంది. అది ఖచ్చితంగా జరుగుతుందనేది కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఒకవేళ ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డు ద్వారా కనుక మళ్ళీ ఈ తెలంగాణ డ్రగ్ ఇన్స్పెక్టర్ జరిగితే సో మన అదృష్టం కొద్దీ, మీ అదృష్టం కొద్దీ డెఫినెట్గా ఓన్లీ ఫార్మా పేపరే ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఫార్మా పేపరే ఉంటుంది కాబట్టి ఎవరైతే ఫార్మసీ సబ్జెక్ట్ మీద పట్టు ఎక్కువగా ఉందో సో వాళ్ళకి ఈజీగా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకోండి. గత 1 year నుంచి కూడా ఎంహెచ్ఎస్ఆర్బి నుంచి నోటిఫికేషన్స్ వస్తాయని చెప్పుకున్నాము, వచ్చినాయి. లేట్ అవ్వచ్చు, ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రభుత్వం సంబంధించి ఫైనాన్షియల్గా డిపెండ్ అయినాయి. అంటే వన్స్ ఒక 50 పోస్టులు మీరు చూసుకుంటే మినిమం 60,000 అనుకుందాం. 50 పోస్టులకి 60,000. సో 5 6 30, దాదాపు 30 లక్షలు. సో ప్రతి నెల తనకు 30 లక్షలు అంటే 12 3 36, 3.6 కోట్లు. అంటే సంవత్సరానికి 3.6 కోట్లు జీతం ఇవ్వాలంటే సో గవర్నమెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ హైదరాబాద్ అనేది మీకు తెలిసిందే, తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఫండ్ కూడా బాగానే వస్తుంది. సో ట్యాక్స్ అనేది అంతా కూడా వెల్ డెవలప్డ్ అక్రాస్ ఇండియా సిటీ పరంగా చూసుకుంటే కనుక. బట్ మీరు క్లియర్గా మీ ప్రిపరేషన్ మీరు స్టార్ట్ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి, ఇందులో ఉన్న కంటెంట్ ఖచ్చితంగా చూడండి. సో ఎంహెచ్ఎస్ఆర్బి వ్యాకెన్సీస్ పోస్టులు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఎవరు కూడా కంటెంట్ వీడియోస్ చూడలేదు అనమాట. ఓకే, సో ఇట్స్ అప్ టు యూ. మీ ప్రిపరేషన్ అయితే మీరు స్టార్ట్ చేసుకోండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ డెఫినెట్గా మీకు తెలిసిన వాళ్ళకి వీడియో షేర్ చేయండి. మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా నేను కమెంట్స్లో ప్లేస్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా డెఫినెట్గా మీరు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నాకు డైరెక్ట్గా అయితే కాల్ చేయండి. అండ్ ఎంహెచ్ఎస్ఆర్బి రిజల్ట్స్ అనేది ఇంకా ఎప్పుడు వస్తాయి అనేది క్లారిటీ అయితే లేదు. సో చిన్న కోర్ట్ ఇష్యూ జరుగుతుంది, అది ఎప్పుడు తేలుతుందో మన చేతుల్లో లేదు. బట్ మీ ప్రశాంతంగా మీ పని మీరు చేసుకోండి. కొత్త నోటిఫికేషన్స్ ఆర్ఆర్బీకి అప్లై చేసిన, ఈఎస్ఐసి ఎయిమ్స్కి అప్లై చేసిన దానికి చదవండి. డ్రగ్ ఇన్స్పెక్టర్ కూడా మీరు చదవండి. ఓకే, అండ్ డెఫినెట్గా జీడీసీ ఇంగ్లీష్ క్లాసెస్లో కూడా తెలంగాణ డ్రగ్ ఇన్స్పెక్టర్ క్లాసెస్ తొందరలో స్టార్ట్ చేయబోతున్నాము. ముందుగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఎంసీక్యూస్ డిస్కషన్ చేసి తద్వారా మీ నుంచి వచ్చిన రెస్పాన్స్, నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్ని బేస్ చేసుకుని దాన్ని ఇంకొంచెం ముందు తీసుకెళ్తాము. అండ్ ఫీజు మీరు చూసుకుంటే కనుక కోచింగ్ పరంగా 5,000 అంతకన్నా తక్కువ ఫీజే ఉంటుంది. అది 6 నెలల కోచింగ్ అయినా 8 నెలల కోచింగ్ అయినా కూడా. పేపర్ 1, పేపర్ 2 అలాగే మెటీరియల్స్ కూడా మీకు హార్డ్ కాపీస్ ప్రొవైడ్ చేస్తాం. జీడీసీ జీప్యాడ్ డిస్కషన్ సెంటర్ గురించి మీకు తెలుసు. సో దాని క్వాలిటీ, దాని కంటెంట్. సో ఆల్రెడీ
నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అక్రాస్ ఇండియా జీప్యాట్ నైపర్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఫార్మసిస్ట్ కోచింగ్ జీడీసీ ద్వారా తీసుకుంటూ సక్సెస్ అవటం అనేది ఎక్కువ జరుగుతూ ఉంది. సో అలాగే తెలంగాణకి సంబంధించిన డ్రగ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది. సో దీనికి సంబంధించిన కోచింగ్ డీటెయిల్స్ మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాను. కోచింగ్ కూడా ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాము. సో ఇక్కడ క్లాసెస్ ప్లస్ మెటీరియల్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఖచ్చితంగా మన వీడియోస్ను పూర్తిగా చూస్తున్నందుకు అండ్ డెఫినెట్గా వీడియోస్ని లైక్ చేస్తున్న వాళ్ళ కోసం, వీడియోస్ని షేర్ చేస్తున్న వాళ్ళ కోసం అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.